హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో చాలా రోజులు అవుతుంది చికెన్ చేసుకుందామని చెప్పి ఇప్పుడైతే బయటికి అయితే వెళ్తున్నాను. ఎన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నాకు కొంచెం వీలు కావట్లేదు. అంటే వర్క్ బిజీలో ఉండే. ఇప్పుడు కాలేజ్ హాలిడేస్ కాబట్టి పార్ట్ టైం చేస్తున్నా. సో అందుకే వీలు కాలేదు. అది స్టోరీ. సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడకుండా దాటితే ఎవడన్నా గుద్దినా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మనదే మిస్టేక్ కాబట్టి. సో అందుకే సిగ్నల్ ఒకటి కరెక్ట్గా పాటించాలి. ఇది ఒకటి బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. చికెన్ షాప్ జస్ట్ ఒక 5 minutes వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి. అది ఇస్లామాబాద్ అని, పాకిస్తాన్ వాళ్ళది. కాకపోతే ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఆ చికెన్ కొట్టేటప్పుడు స్కామ్ చేస్తూ ఉంటారు ఇక్కడ రెగ్యులర్గా. నేను ఒకసారి ఇంట్లో కట్ చేసుకున్న దానికి వాళ్ళ దగ్గర కట్ చేయించిన దానికి 100 grams డిఫరెన్స్ వచ్చింది. సో అది స్టోరీ. నేనుండే ఏరియా వచ్చేసి ఇల్ఫర్డ్ లేన్ అంటారు ఈ ఏరియాని. మోస్ట్ ఆఫ్ ద ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏదన్నా ముస్లిం ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా, మాకు అదేమంటారు దాన్ని, రంజాన్ కానీ బక్రీద్ కానీ, ఆ టైంలో ఈ ఏరియా మొత్తము వాళ్ళే ఉంటారు మ్యాక్సిమము. లైక్ రోడ్ల మీద. చికెన్ షాప్కి అయితే వచ్చేసిన. ఇదే చికెన్ షాపు, ఇస్లామాబాద్ బచ్చర్స్ అని ఉంటుంది. సో లోపల వీడియో తీయాలని అడిగితే వేరే వాడిని పర్మిషన్ అడగమని చెప్పిండు. సో అందుకే మనకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ కదా, పర్లేదులే అని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ తీసుకున్నా ఆడనే చూస్తూ ఉన్నా వాడు కొట్టేటప్పుడు. ఎందుకంటే వాడు ప్రైస్ ఇంక్రీజ్ చేసి తీసుకున్నాడు పర్లేదు, కానీ ఇట్లా వెయిట్ ఒకసారి జోకిన తర్వాత మళ్ళీ దాంట్లో తేడా వస్తే నాకు మంచి అనిపించేది. అది దీనికి 6 pounds పడ్డది. అంటే అప్రాక్సిమేట్ ఒక సో ఆనియన్స్ ఉన్నాయి అనుకున్నా, కానీ ఆనియన్స్ కొత్తిమీర లేదు. కిందికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. మా ఇంటికి ఉన్న ఒక బెనిఫిట్ ఏంటంటే జస్ట్ కిందనే షాప్ ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అంతే. కాబట్టి నేను మ్యాక్సిమం ఎక్కువ 1 monthకి ఒకసారి అందరూ గ్రోసరీస్ అన్నీ తీసుకొచ్చుకుంటారు, కానీ నేను ఎప్పుడు అట్లా తీసుకొచ్చుకోను. అన్నీ డిమాండ్ అండ్ సప్లై, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే వెళ్తా. సో అట్లా కూడా నాకు కొంచెం మనీ సేవ్ అవుతుంది అన్నమాట. ఇవే ఆనియన్స్, ఇండియన్ ఆనియన్స్, రెడ్ ఆనియన్స్ ఎంత ఉంది? ఆఫర్ పెట్టిన 2 pounds. జనరల్ అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కొత్తిమీర. జనరల్గా ఇది వాడినాను కొత్తిమీర, కాకపోతే ఈరోజు వాడాలి తప్ప. రీసెంట్గా మా ఫ్రెండ్స్ స్కాట్లాండ్ పోతా అంటే కెమెరా ఇచ్చిన నేను. ఏందో ఇదంతా కొంచెం ఇంత బిహేవ్ చేస్తుంది, మరి ఏమైందో ఏం గెలికారు దొంగనా కొడుకు. ట్విస్ట్ ఏంటంటే ఫోన్ మర్చిపోయినా. పేమెంట్ చేసే దగ్గర గుర్తొచ్చింది ఫోన్ లేదు ఏంటని. సో ఫస్ట్ అయితే చికెన్ కడుక్కున్నాం. ఈ సోదంతా మాకెందుకు అనుకుంటే స్కిప్ చేయండి, అయిపోద్ది. నేను కూడా ఆపేస్తాను. ఇది ఎవరు తినరు, మిడకాయ. సో కాబట్టి పడేద్దాం. సో నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. సైలెంట్గా పని చేసుకోవడం రాదు, ఏదో ఒకటి పగలు తింటూ ఉంటాయి. పగలు కొడుతూ ఉంటాం. ఊరిని ఆనియన్స్ అని ఖరాబ్ అయినాయి ఉన్నాయి లోపల. పైన చూడడానికి బాగున్నారు, లోపల పాడైపోయినాయి, గలీజ్ నాలు.
కత్తి షార్ప్నెస్ లేదు. ఇది కూడా ఒకటి ఉంది ఆప్షన్. మమ్మీ ఫోన్ చేస్తాను మధ్యలో. ఏందే? సో పార్ట్ టైం స్టోరీ ఏంటంటే, ఫస్ట్ వెతకడం స్టార్ట్ చేసిన నేను. స్టార్ట్ చేస్తా ఉంటే ఒక తెలిసిన అతను నాకు రెఫరెన్స్ ఇచ్చాడు అన్నట్టు, ఇట్లా ఈ ఏరియా ఇక్కడ పార్ట్ టైం హైరింగ్ జరుగుతుంది, సో ఆటోమేటిక్గా నీకు పార్ట్ టైం దొరుకుతుంది అని చెప్తే నేను అక్కడికి వెళ్ళిన. కాకపోతే ఏంటంటే బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ వేసుకొని వెళ్ళాలి. ఇక్కడ పార్ట్ టైమ్స్కి బయట యూనిఫామ్ ఉంటుంది, కంపెనీస్ హైర్ చేసుకునేటప్పుడు. అది ఒక ఏజెన్సీ అన్నట్టు. అది అక్కడ ఎక్కడైతే మనకు పార్ట్ టైం ఉంటుందో అక్కడికి పంపిస్తారు వాళ్ళు మనల్ని హైర్ చేసుకొని. సో అలాంటిది ఒక పార్ట్ టైంలో జాయిన్ అయిదామని పోతే అక్కడ ఏమైందంటే ఫస్ట్ రోజే నాది కొంచెం ప్యాంట్ లైట్ బ్లూ కలర్ కనిపిస్తుందని చెప్పి బయటికి పంపించారు. మళ్ళీ బయటకు వచ్చినాక నేను ఏం చేసిన అంటే, అక్కడ ఇంకొక తెలిసిన ఉంటే ఆమె ద్వారా మళ్ళీ వెళ్ళి పార్ట్ టైం జాయిన్ అయిపోయినా. జూన్ 1కి అంటే మే 12కి యూకే వస్తే జూన్ 1 వరకు నేను పార్ట్ టైం స్టార్ట్ చేయడము. సో అందరికి అలా ఉంటుందని చెప్పను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు పేరు చెప్పనులే కానీ, వాడు జాన్లో వచ్చి జూన్ వరకు ఖాళీనే ఉన్నాడు. పార్ట్ టైం దొరకలే అని చెప్పి వెతికినా కానీ దొరకలే అని చెప్పి ఉన్నాడు. ట్విస్ట్ ఏంటంటే, నేను ఎప్పుడైతే జూన్ 1కి పార్ట్ టైంకి వెళ్ళినో అప్పుడు సేమ్ అదే పార్ట్ టైంకి వాడు కూడా వచ్చిండు. సో అది మనం వెతకడం బట్టి ఉంటుంది అంతే. ఎవరికైనా అందరికి అలా ఉంటుందని చెప్పను, కాకపోతే ఇట్ డిపెండ్స్ అంతే. సో ఇది గిన్నె కొంచెం పతలా ఉంటుంది, అంటే మరి అంత మందం ఉండదు. సో కాబట్టి గిన్నె మాడిపోతూ ఉంటుంది, కాబట్టి తొందరగా వేయాలి. అందుకే తొందరగా వేసేసినాం. ఆనియన్స్ వేద్దాం ఫస్ట్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఆన్ చేయడం మర్చిపోయినా నేను. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు చికెన్ వేద్దాం. వాటర్ కూడా వేయాలి. సో కొంచెం కలిపినాం అంతే. తర్వాత ఇది కొంచెం దగ్గర పడ్డాక కారము, కాజు పేస్ట్ అవన్నీ అయితే అయిపోతుంది. అంటే జనరల్గా నేను గ్రేవీ కోసం కాజు పేస్ట్ వేస్తా. సో ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒక హాఫ్ టమాటో. ఇది అంటే ఇక్కడ టమాటోస్ చాలా పెద్దగా ఉంటాయి, సో అది కూడా వేస్తా అన్నట్టు. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడే వేద్దాం. వేసినా ఏం కాదు. కారం వేద్దాం. 1 2
ఇది కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది కారం. సో తర్వాత సాల్ట్ కూడా 2 స్పూన్స్, ఒకటి. ఇది పింక్ సాల్ట్. సో ఇది సాల్ట్ కొంచెం ఇది కూడా తక్కువ ఉంటుంది టేస్ట్. సాల్ట్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ కాజు పేస్ట్ వేస్తా కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇదేంటి అంటే ఇండియాలో మనకి స్కూల్లో కానీ కాలేజ్లలో కానీ మనకెందుకు సివిక్ సెన్స్ నేర్పరో అర్థం కాదు. అండ్ సివిక్ సెన్స్ అంటే జస్ట్ బయట లైన్లో వెళ్ళడం కానీ అది ఒక్కటే కాదు. ఇంకో విషయం ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇక్కడ చాలా బాగుంటుంది యూకేలో స్పెషల్లీ. ఐ మీన్ లైక్ ఒక్కడు కూడా బయట నీకు బాటిల్స్ కానీ వాటర్ తాగిన తర్వాత కానీ ఇంకా ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి దాన్ని బయట ఐ మీన్ పబ్లిక్ ప్లేసెస్లో అస్సలు వేయరు. అది వీళ్ళ కంట్రీని వీళ్ళు చాలా బాగా చూసుకుంటారు. సో ఇదే కాజు పేస్ట్. జనరల్గా నేను సాల్ట్ కొంచెం అసలు తిన్ను, కానీ నాకు కొంచెం సాల్టీ అనిపిస్తుంది అంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో అదొక పారామీటర్ అన్నట్టు మా ఇంట్లో వాళ్ళకి. సో వాళ్ళు అనుకుంటూ ఉంటారు వీనికి సాల్టీ అనిపించింది అంటే ఖచ్చితంగా సాల్ట్ బ్యాలెన్స్ అవుతుంది అని అర్థం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా. ఇది కూడా పాకిస్తాన్దే. ఇక్కడ ఎందుకో తెలియదు సో దీన్ని అట్లా మూత పెట్టి 20 నిమిషాలు వదిలేద్దాం. స్పైస్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బాగుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆయిల్ పైకి వెళ్తూ ఉంది. ఇంకొక 5 మినిట్స్ ఉంచితే సెట్ అయిపోద్ది మొత్తం. అది సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫేవరెట్ ఐటమ్. ఇది లేకపోతే అసలు కర్రీని నేను. సో ఫైనల్ అయిపోయింది. ఏదన్నా మూవీ పెట్టుకొని కంప్లీట్ చేసేద్దాం. ఓకే బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ వెళ్దాం.